సో కోవిడ్-19 వచ్చినప్పుడు సో ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళు పని చేశారు, పోలీస్ వ్యవస్థ వాళ్ళు పని చేశారు, డాక్టర్స్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నాం కదా, వీళ్ళందరూ కూడా సో వాళ్ళ పని చేశారు. సో లైఫ్ లైన్ ఆఫ్ నేషన్ అని చెప్పుకునే రైల్వేస్ కూడా చాలా 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 దేశానికి సేవ చేసిందండి. ఎందుకంటే లాక్డౌన్ విధించినప్పుడు ఈ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడిపోయారు. సో వాళ్ళందరినీ వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చాలంటే ఏకైక మార్గం ఏదంటే ఎంటైర్ ఇండియా మొత్తం రవాణా చేసి ఎఫెక్ట్ అయిన వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ఎంతో కృషి చేసింది. రైట్, అదైపోయిన తర్వాత ఏం జరిగింది? ఆహార సమస్య, ఆహార ధాన్యాలు, పాల ఉత్పత్తులు, వీటి కోసం మనం అగైన్ కిసాన్ ట్రైన్స్ అన్నాయి నడిపాం. అగైన్ ఇండియా మొత్తం కిసాన్ ట్రైన్స్ నడిపి అందరి ఆకలి తీర్చిందనమాట ఇండియన్ రైల్వేస్. ఇంకొకటి, ఈ రోజుల్లో మనం ఎలక్ట్రిసిటీ లేని ప్రపంచాన్ని కానీ భారతదేశాన్ని మనం ఊహించలేం. సో కోవిడ్-19 సమయంలో ఎవరైనా ఎలక్ట్రిసిటీ కోల్పోయిన క్షణాలు అనుభవించారండి? లేదు కదా. సో కోవిడ్-19 సమయంలో భారతదేశం మొత్తం స్తంభించినా కూడా భారతదేశం చిమ్మ చీకట్లలో కూరుకుపోలేదు. ఎందుకు అంటే నిరంతరం ఎలక్ట్రిసిటీ జనరేషన్ కి అవసరమైన థర్మల్ కోల్ ని ఇండియన్ రైల్వేస్ వారు సప్లై చేసి భారతదేశం చీకట్లో మగ్గకుండా వెలుగును చిందేలాగా మనందరి జీవితాల్లో ఇండియన్ రైల్వేస్ చేసిందండి. సో ఇది కూడా ఒక చక్కటి నిదర్శనం అన్నమాట. సో ఇవన్నీ చేసాం ఇండియన్ రైల్వేస్. సగర్వంగా చెప్తాను, ఇది ఒక సర్వీస్ ఓరియంటెడ్ సెక్టార్ అండి, లైఫ్ లైన్ ఆఫ్ ది నేషన్. జై భారత్, జై ఇండియన్ రైల్వేస్. థ్యాంక్ యూ.